హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే రచ్చలేపారు. అండ్ నిజంగా ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ పాపం అనిపించింది నాకు కళ్యాణ్ ని ఇమాన్యుయల్ ని చూస్తే. నిజంగా అంటే నిజంగా అండ్ గేమ్ చేంజర్ గా మొత్తానికి భరణి గారు అయితే గేమ్ చేంజింగ్ చేశారు అండ్ గేమ్ చేంజర్ లా మారారు. అండ్ 2 ప్రోమోలు వచ్చాయి కదా, 2 ప్రోమోలలో ఫస్ట్ ప్రోమోలలో ఆల్మోస్ట్ టాస్క్ గురించి ఆల్మోస్ట్ రివీల్ చేశారు. అండ్ ఆ ఫస్ట్ ప్రోమో గురించి అండ్ సెకండ్ ప్రోమో ఈ ఎమోషనల్ బాండింగ్ ఉంది కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకుని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్దాం. ప్రోమో 1 లో ఏముంది అంటే ఆల్రెడీ 4 కంటెండర్స్ ఉన్నారు. అది కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, రాము. ఈ 4 కంటెండర్స్ ఉన్నారు. ఈ 4 కంటెండర్స్ ఒక పోల్ టైప్ ఇస్తారు. ఆ పోల్ ని పట్టుకొని ఉండాలి అనమాట, ఎవరు లూజ్ చేయకుండా ఉండాలి. సో ఆ టాస్క్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక బటన్ వస్తుంది, ఒక ఏమంటారు బజర్ వస్తుంది. ఆ బజర్ వచ్చినప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేసి బెల్ కొట్టాలి అనమాట. సో బెల్ ఎవరైతే కొడతారో వాళ్ళకు ఒక పవర్ ఉంటది. ఆ పవర్ ఉన్న వాళ్ళు పైన రెయిన్ పెడతారు, ఆ రెయిన్ డాన్స్ చేస్తారు అనమాట. రెయిన్ డాన్స్ చేసుకుంటూ అయిపోయినాక ఆ సాంగ్ అయిపోయేంత వరకు కూడా దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. సో అలా ఉన్న వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది కాన్సెప్ట్. బిగ్ బాస్ ఏంటంటే కావాల్సుకొని ఈ రచ్చ, ఈ గొడవలు లేపడానికి క్లియర్ గా ఈ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసినట్టుగా అనిపించింది నాకు. సో ఫస్ట్ గా ఏంటి అంటే నిజంగా ఫస్ట్ బజర్ వచ్చినప్పుడు మన పవన్ ఉన్నాడు కదా, సో డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ ఫస్ట్ బెల్ కొడతాడు. బెల్ కొట్టగానే మనోడు సాంగ్ అయితే వస్తుంది. సాంగ్ లో రెయిన్ డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడ నిజంగా కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో అంత ఈజీగా తీసి పడేశారు. సో ఇది ఎందుకు అంటే రీతు కోసం మరీ ఇంత త్యాగం చేయాలి, ఇంత దారుణంగా మోసం చేయాలి అనిపిస్తుంది ఎవరికైనా, చూసిన ప్రతి ఒక్కరికి కూడా. అది స్ట్రాటజీ కాదు, కావాల్సుకొని చేశారు అనేది క్లియర్ గా. సో రీతు కూడా ఒప్పుకుంటది. సో డెమోన్ కి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈ 4 ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటాం అంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అంటది. మన పవన్ కళ్యాణ్ ని ఎలిమినేట్ చేస్తారు ఫస్ట్ రౌండ్ లో. అస్సలు నిజం కదా, అంత దారుణం అంటే మనోడు ఎంత కష్టపడి వచ్చాడో. అక్కడికి వచ్చినాక సో ఓకే రీజన్ చెప్పకుండా సరే చెప్పాడు ఓకే అనుకున్నా, కానీ రీజన్ చెప్పాడు చూసా, రీతు తీసేయమన్నది అని చెప్పేసి మనోడు తీసేయడం అనేది ఇంకా వరస్ట్ థింగ్. ఇంత బక్వాస్ పని లేదయ్యా, నీకు అర్థం కాదు. కానీ నీకోసం నువ్వు ఆటాడు అంటే రీతు తీయమని చెప్పింది, అందుకనే కళ్యాణ్ తీసేశాను అని చెప్పేసి తర్వాత కాన్వర్సేషన్ జరిగినప్పుడు చెప్తాడంట. మనోడు వెళ్ళిపోతాడు. నిజంగా ఆ కష్టాన్ని ఎవరైనా లాగవద్దు. అట్లీస్ట్ వీళ్ళైతే హెల్ప్ చేయాలి. ఎందుకంటే కళ్యాణ్ ని, రీతుని బాగా నమ్మాడు అండ్ బాగా ఎక్కువగా వాళ్ళని ఓన్ చేసేసుకున్నాడు. సో అయినా కూడా ఓన్లీ రీతు కోసం కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం అనేది ఇది వరస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసరికి మాత్రం మన శ్రీజ ఉంది కదా, శ్రీజ సెకండ్ బెల్ కొడుతుంది, ఆ గంట కొట్టినాక సాంగ్ అయిపోయినాక ఎవరిని ఎలిమినేట్ చేస్తావు అంటే డైరెక్ట్ గా ఇమాన్యుయల్ పేరు చెప్తుంది. రీజన్ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయినావు కాబట్టి, సో అందుకనే నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాడు. పాపం మనోడు కెప్టెన్ అయినాక ఒక్క రోజన్నా కరెక్ట్ గా బ్యాచ్ పెట్టుకుని ఉన్నాడా? అది బేసిక్ సెన్స్. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇంటెన్షనల్ గా ఖచ్చితంగా రీతుకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి పవన్ వీళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు. అండ్ ఇమాన్యుయల్ కూడా ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అని అన్నాడంట. సో అది శ్రీజ మనసులో పెట్టుకుని ఖచ్చితంగా ఇప్పుడు కళ్యాణ్ శ్రీజకి బెస్ట్ ఫ్రెండే, ఇద్దరు బాగుంటారు. డెమోన్ కి మంచి ఫ్రెండే. వీళ్ళిద్దరే ఆయన కళ్యాణ్ మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు. సో ఇమాన్యుయల్ హెల్ప్ చేస్తానంటే ఇమాన్యుయల్ తీసేస్తానంటే ఫస్టే తీసేసినాక ఇంకా నువ్వు వేరే ఆప్షనల్ గా ఆలోచించాల్సింది కదా. సో అక్కడ ఏంటంటే క్లియర్ గా వీళ్ళిద్దరు డబుల్ గేమ్ ఆడారు. ఇది రివర్స్ అయిపోయింది. డబుల్ గేమ్ రీతు కోసం గట్టిగా స్టాండ్ తీసుకొని చేయాలి ఖచ్చితంగా అనుకున్నారు. అయినా ఈ టైంలో సో అయినా గట్టిగా వీళ్ళు హోల్డ్ చేసి కింద పడి మీద పడి ఎంత గట్టిగా ఆడుతున్నారు. సో తర్వాత ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయినాక ఈమె చెప్పిన రీజన్ ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి అందుకనే తీసేసానని చెప్పేసి ఇది ఒక బక్వాస్ రీజన్ చెప్పింది అని నాకు పర్సనల్ గా అనిపించింది. మీకేమనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి భరణి థర్డ్ బెల్ కొట్టింది. భరణి రీతును ఎలిమినేట్ చేస్తాడు. అబ్బా ఇది గేమ్ చేంజింగ్. వీళ్ళు ఎవరి కోసం అయితే సాక్రిఫైస్ చేసి ఎవరి కోసానికైతే డబుల్ గేమ్ ఆడారో ఆ డబుల్ గేమ్ ఆడిన దాంట్లో రివర్స్ చేసి డైరెక్ట్ గా రీతుని ఎలిమినేట్ చేసేసి రాముని హౌస్ కెప్టెన్ చేస్తాడు. ఇది కదా మజా అంటే.
ఇంత మందితో లొల్లి పెట్టుకుని అండ్ పవన్ కి, రీతుకి, శ్రీజాకి, కళ్యాణ్ తో గొడవ, ఇమ్ముతో గొడవ, ఇమాన్యుయల్ కి, రీతుకి మంచి బాండింగ్ ఉంది, ఇమాన్యుయల్ కి, శ్రీజాకి మంచి బాండింగ్ ఉంది, అండ్ పవన్ కి, కళ్యాణ్ కి బాగా బాండింగ్ ఉంది, రీతుకి, కళ్యాణ్ కి బాగా బాండింగ్ ఉంది. ఇవన్నీ ఒకేసారి బ్లాస్ట్ లాగా బయలుపోయినాయి అనమాట. సో ఇక్కడ రియాలిటీ అనేది బయటకు వచ్చేసింది ఆటోమేటిక్ గా. మా స్వార్థం కోసం అంటే ఇక్కడ కళ్యాణ్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు స్టాండ్ తీసుకోరు. అదే రీతుకు ప్రాబ్లం వచ్చి రీతు ఎట్లా చేయమంటే అట్లా చేయడం అనేది ఒక సర్టన్ ఒపీనియన్ లేకపోవడం అనమాట. ఆ మైండ్ మెచ్యూరిటీ అంటారు చూసారా, అది లేకుండా పోవడం. దాన్ని శ్రీజ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇమాన్యుయల్ తీసేయడము, ఆ రీజన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నాకు పర్సనల్ గా. సో మొత్తానికి రచ్చోభ్య రచ్చహ అన్నట్టుగా గట్టిగా జరిగింది అనమాట. సో సెకండ్ ప్రోమో వచ్చేసరికి కంప్లీట్ గా ఎమోషనల్ గా, ఇది ఏదైతే రఫ్ అండ్ టఫ్ చూపించారో ప్రోమో 2 వచ్చేసరికి కంప్లీట్ ఎమోషనల్ గా చూపించారు. ఏంది, ఇమాన్యుయల్ ని ఎలిమినేట్ చేసింది ఫుల్ ఆన్ ఎమోషనల్. ఖచ్చితంగా శ్రీజ చెప్పిన రీజన్ ఆయనకు నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ చుట్టే తిరిగింది అనమాట. ఇక్కడ మన తనుజ ఒక మాట అంటే కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే శ్రీజ వచ్చి అది కాదురా, నీకు ఈసారి నేను నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు సపోర్ట్ చేయలే గానీ అప్పుడు సపోర్ట్ చేయను, అదే రీతు కోసం ఎందుకు తీసేస్తావు కళ్యాణ్ అని చెప్పేసి క్వశ్చన్ చేయాల్సింది. వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, పవన్ తో అంత బాండింగ్ ఉంది, అండ్ డెమోన్ పవన్ తో కూడా శ్రీజాకి బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని తీసేసినట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు నిలబడి మాట్లాడుకున్నప్పుడు కూడా, ఇద్దరు ఒకే దగ్గర ఉండి మాట్లాడుకున్నప్పుడు కూడా అదే జరిగింది. సో మనోడు మస్తు ఫుల్ నైట్ కూడా మస్తు ఏడ్చాడు కంప్లీట్ గా. అంటే మామూలు ఎమోషనల్ అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళే మనల్ని మోసం చేశారా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అదే జరిగింది కూడా. సో మనం ఎంత కష్టపడి ఇప్పుడు ఇన్ని రోజులు లేడు ఎవరు, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా అండ్ కామనర్స్ హౌస్ లోకి వచ్చి చెప్పింది కూడా నువ్వు ఎక్కడ కనిపించట్లేదు అంటే ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఆ కెప్టెన్ కూడా అయ్యుంటే బాగుండేదేమో. కెప్టెన్ కి మరీ అంత దారుణంగా రీతు కోసం తీసేస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు. అండ్ రీతును కూడా అడుగుతాడు, లేదురా నాకు అవ్వట్లేదురా, నేను తీసుకోలేకపోతే, నేను కూడా ఓడిపోయానురా, నేను కూడా లేను కదరా, నేను కూడా బయటకు వచ్చినా అన్నది. కానీ నేను తీసేయమన్నా అని చెప్పి అసలు ఎవరైనా ఫీల్ అవ్వరా? ఎందుకు తీసేయమన్నావు? అరే ఫస్ట్ తీసేయమన్నది నేనంటే, సరే నువ్వు చెప్పావు, నీ స్వార్థం కోసం నువ్వు చెప్పావు, మరి పవన్ కి ఏమైంది? పవన్ కి దిమాక్ ఉండాలి కదా, అది ఎక్కడో మిస్ అయింది అనమాట. అంటే ఈ కిడీస్ మెంటాలిటీ అంటారు చూసావా, అది ఏంటో మేము మెచ్యూరిటీ ఉంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఆ మెచ్యూరిటీ కాస్త ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అది కరెక్ట్ కాదు అనమాట. సో ఇక్కడ రీతు కూడా చెప్పింది నేనే తీసేయమన్నా అని చెప్పు అన్నప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. అప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి బీభత్సమైన ఎమోషన్ అనేది బయటకు వచ్చింది. అరే నా కష్టాన్ని, ఎవరి కష్టాన్నైనా దోచుకోకూడదురా, ఎవరి కష్టాన్ని కూడా తక్కువ చేయకూడదురా అని చెప్పేసి మనం మస్తు ఫుల్ ఆన్ ఎమోషన్ అయ్యాడు. ఆ దాంట్లో 100% కరెక్ట్ అనిపించింది. 100% దానికి న్యాయంగా మాట్లాడాడు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో రీతు తర్వాత వచ్చేసి రీతు మాట్లాడడానికి ట్రై చేయను, అవును నీ ముఖం మీదే నేను తీసేయమని చెప్పినాక అతనికి ఎలా ఉంటది, ఆ ఫీల్ ఎలా ఉంటది? డైరెక్ట్ ఊరికి వెళ్లి నువ్వు ఏదో మళ్ళీ సింపతి వర్కౌట్ చేసినట్టు, బయట ఏదో డ్రామా క్రియేట్ చేసినట్టుగా ఉంటే ఎలా ఉంటది జనాలకి? ఈవెన్ ఆ పొజిషన్ లో ఆమె ఉండడం కూడా కరెక్ట్ గా, ఆమె అలా ఊరికే ప్రతిసారి వచ్చేసి ఏదో నేను కావాల్సుకొని తీసేసిన నాదే తప్పు అన్నట్టుగా ఈయనని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంది. నాకు అనిపించింది అది కూడా ఏంటంటే ఊరికి సింపతి వర్కౌట్ చేయడానికి చేసినట్టుగా అనిపించింది. అదేదో కరెక్ట్ గా జెన్యున్ గా ఆడదాం రా అని అంటే బాగుండేది. లేదు అని అంటే అక్కడ సిచ్యువేషన్ ఖచ్చితంగానే ఒప్పుకోకుండా ఉండాల్సింది. పవన్ హెల్ప్ అడిగింది కదా, పవన్ నీ ఇష్టము, వాడి ఇష్టము తీసుకున్నాడు అని చెప్పేసి బాగుండేది. నువ్వు మొహం మీద చెప్పేసి అది తీసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. నేను హౌస్ లో ఉన్నది నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు అని ఫుల్ ఆన్ గా ఎమోషన్ అయ్యాడు. అండ్ రీతు కూడా అంత మాట్లాడుతూ ఉంటే ప్రతిసారి విసికి ఏమైతే ప్రతిసారి లాగేసరికి మనోడు అన్నాడు, నేను ఓడిపోలేదు, నేను మోసపోయాను అని చెప్పేసి, నువ్వు మోసం చేశావు అన్నట్టుగా మనోడు మోసపోయాను, నేను ఓడిపోలేదు మోసపోయాను అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా దాంట్లో పెయిన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉందన్నమాట. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. సో వీళ్ళ సైడ్ వచ్చేసరికి మాత్రం మస్తు చాలా ఉంటది. రీతు దగ్గర ఏమైపోతుంది, గేమ్ బాగా ఆడుతుంది, అన్ని బాగానే ఉంటుంది, కానీ కొన్ని మిస్టేక్స్ అయితే చాలా అదిగా చేస్తుంది. ఫ్లోరా విషయం మార్నింగ్ నిన్న ఎపిసోడ్ లో చూసుకుంటే ఫ్లోరా గారిని కూడా అట్లనే మిస్లీడ్ చేసింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ సేమ్ అలాగే స్ట్రాటజీ ప్లే చేసుకుని స్ట్రాటజీ లాగా ఏదో పొడిసేద్దాము అన్నట్టుగా చూపించేసి ఇంకెక్కడికో తీసుకెళ్లింది. ఆ రెండు బ్యాలెన్సింగ్ చేయలేకపోయింది. ఇక్కడ ధనుజ ఇంకొక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది, అరే ఎవరి మనసులో ఎవరున్నారో, ఎవరి హార్ట్ లో ఎవరున్నారో, ఎవరి దగ్గర ఏం జరుగుతుందో అన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా కళ్యాణ్ అంటారు, నేను నమ్మిందే ఇద్దరిని అని, అందులో నేను ఆ పర్ఫెక్షన్ లో అలాంటిది నేను లేను, అలా చూడలేదు కూడా అన్నప్పుడు ప్రోమో అక్కడ కట్ చేశారు. బట్ ఈమె ఇంటెన్షనల్ గా ఏది లేదు, చాలా క్లారిటీగా ఉంది, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అనే క్లారిటీ ఇచ్చేసింది. బట్ ఏంటంటే రీతును బాగా నమ్మాడు,
పవన్ కళ్యాణ్ ని బాగా నమ్మాడు. ఆ ఇద్దరికి దారుణంగా మోసం చేశాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో అదే జరిగింది కూడా. ఇమాన్యుయల్ కి ఏంటి, వీళ్ళు శ్రీజ పవన్ ఇద్దరు మాట్లాడుకుని ఇమాన్యుయల్ కి అనవసరంగా అన్యాయం చేశారు. మనోడు ఏంటంటే రీతును కెప్టెన్ చేయాలి అనే దాంట్లోనే సో ఆలోచించాడు, కానీ తర్వాత మనకెంత నెగిటివ్ అవుతుంది అనేది మాత్రం ఆలోచించలేదు. సో నాకు తెలిసినంత వరకు ఇమాన్యుయల్ కి అండ్ కళ్యాణ్ కి ఘోరమైన అన్యాయం అది. సో అది ఎంత కష్టపడి ఆడారు ఆ టాస్క్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి జరిగినప్పుడు కూడా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నమ్మిచ్చి నేనే తీసేయమన్నాను అని చెప్తే ఇంకొకరు వచ్చి తీసేసి వాళ్ళు కూడా ఒకరు కెప్టెన్ అయింది ఒక్క రోజు కూడా లేకుండానే కెప్టెన్ అయిపోయావు నువ్వు అందుకని తీసేస్తాను, ఈ రీజన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఓడిపోయిన దానికంటే ఎక్కువ వీళ్ళు చెప్పిన రీజన్స్ కి బాధపడడం అయితే జరిగింది అనమాట. సో అదే మెయిన్ కాన్సెప్ట్. అందరూ ఎందుకు ఓడిపోయారు, ఆ కెప్టెన్ లేకపోతే ఎంత ఏడ్చాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అనుకుండొచ్చు, కానీ అది కాదు రీజన్. అది కాదు, నిజంగానే వాళ్ళంతా ఎమోషనల్ గా అయిపోయారు, అంత సిచ్యువేషన్ మారిపోయింది. దానివల్లనే వీళ్ళంతా ఇంత ఏడవాల్సి వచ్చింది, ఇంత సిచ్యువేషన్ జరగాల్సి వచ్చింది. సో మొత్తానికి ఓవరాల్ గా నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ గేమర్ గా తయారైతున్న పవన్ కళ్యాణ్ అండ్ రీతు వీళ్ళిద్దరి మధ్యన జరిగే దరిద్రాన్ని ఇంకా ఎన్ని రోజులు భరించాలో మనం చూడాలి. ఏదైనా జరగొచ్చు అంటే ఏదైనా జరుగుతుందేమో, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.